చెల్లమ్మకి ఇయ్యమ్మా. Hi sir, చెల్లి చెప్పమ్మా. I am Chandana Sri. My father name is Surendra Naidu. I am from Gangangunta Gramam. నా క్వశ్చన్ ఏంటంటే can we చెప్పమ్మా. expect any educational changes in our educational system వెరీ గుడ్ క్వశ్చన్. that is useful for our students? 100%. చెల్లమ్మ, నేను పాదయాత్ర తెలుసుకుంది మన కరికులం చాలా రీవ్యామ్ చేయాలి. కేజీ నుంచి పీజీ వరకు కరికులం ని బలోపేతం చేయాలి. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా మహిళలపైన దాడులు జరుగుతున్నాయి. చట్టాలతో పాటు ముందల మహిళల్ని గౌరవించాలనేది బలంగా కరికులంలో మనం పెట్టాలి. అది కేజీ నుంచి పీజీ వరకు అది పెడతాం. మహిళల్ని గౌరవించాలి, మహిళలకి పెద్దపీట వేయాలనేది అది కూడా కరికులం ద్వారా చిన్న కిండర్ గార్డెన్ పిల్లోడి దగ్గర నుంచి పీజీ చదువుకునే వరకు వీఆర్ గోయింగ్ టు ఇన్కల్కేట్. దట్ ఈస్ ఫస్ట్. సెకండ్, గతంలో స్కూల్ ఫీ రీంబర్స్మెంట్ ఉండేది. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వసతి దీవెన, విద్యా దీవెన అని చెప్పి ఆ మొత్తం సిస్టాన్ని మార్చేశారు. దానివల్ల తల్లిదండ్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి, మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి, కానీ ప్రభుత్వం టైంకి డబ్బులు చెల్లించదు. దానివల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమంత్రి గారు నేను బటన్ నొక్కిన అంటాడు. ఈ మధ్యన బటన్ కి కరెంటు కూడా లేదు తల్లి. ఆయన బటన్ నొక్కుతున్నాడు, డబ్బులు పడట్లా. అందుకే పాత ఫీ రీంబర్స్మెంట్ మళ్ళీ తీసుకొస్తాం. సో దాట్ మీలాంటి పిల్లలు హాయిగా చదువుకునేదానికి అవకాశం మేము కల్పిస్తాం. మళ్ళీ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఉంది. ఆ పీజీ ఫీ రీంబర్స్మెంట్ ఈ ప్రభుత్వం రద్దు చేసింది, తిరిగి ప్రారంభిస్తాం. గతంలో విదేశీ విద్య ఉండేది. ఆ విదేశీ విద్య లాంటి పవిత్రమైన కార్యక్రమాలు తిరిగి ప్రారంభించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అమ్మా, తెలుగుదేశం పార్టీ అధికారంలో 5 సంవత్సరాలు ఐఐడిటి తీసుకొచ్చాం, ఐఐటి తీసుకొచ్చాం, ఐజర్ తీసుకొచ్చాం, కల్నరీ ఇన్స్టిట్యూట్ కూడా చిత్తూరు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీది. తప్పనిసరిగా విద్యకి పెద్దపీట వేస్తాం, మెరుగైన ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తాం, నిరుపేద కుటుంబాలకి సబ్సిడీ ద్వారా, ఫీ రీంబర్స్మెంట్ ద్వారా చదివించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. Yes sir. నెక్స్ట్ ఎవరు మారుతున్నారు? మీకు ఇస్తే మైక్ కొడుతున్నారు. ఆగండి చలమ్మా. ఓకే, నెక్స్ట్ ఇట్ ఇస్తా, నెక్స్ట్ మీకు ఇస్తా. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పమ్మా. మాది చంద్రగిరి నియోజకవర్గం, పాకాల మండలం, బొల్లినేని రామయ్య గారి పల్లి. నా పేరు భవిత, మాది రైతు కుటుంబం. నేను ఫారెన్ లో చదువుకొని వచ్చాను, విదేశీ వైద్య విద్యార్థిని. నేను ప్రస్తుతం అయితే కడప రిమ్స్ లో ఇంటర్న్షిప్ చేస్తున్నాను. 6 months అయింది, ఇంకా 6 months మిగిలింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, విదేశీ విద్యా దీవెన ఆ స్కీమ్ ఉంది అనే ధైర్యంతో మేము వెళ్ళాం. ధైర్యంతో వెళ్ళిన తర్వాత ఈ గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది. మన గవర్నమెంట్ చేంజ్ అయింది, ఈ గవర్నమెంట్ వచ్చింది. మాకు విదేశీ విద్యా దీవెన పడలేదు. చెక్ రిలీజ్ అయ్యే టైంకి ఆగిపోయింది. ఇప్పుడు ఆ చెక్కులు, ఆగిపోయిన చెక్కులు మళ్ళీ మీరేమన్నా పునరుద్ధరించగలరా అని నా క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే, దీని తర్వాత ఒకసారి మా దగ్గరికి ఇంటి వద్దకే ప్రస్తుతం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మోహిత్ రెడ్డి గారు మా ఇంటి వద్దకు వచ్చి మీకు ఏమన్నా సమస్యలు ఉన్నాయమ్మా అని అడిగితే, ఇలా నీటి సమస్యలు ఉన్నాయి మా ఊర్లో, మా ఊరి వాళ్ళంతటా వాళ్ళు చందాలు వేసుకొని మోటార్ రిపేర్ చేసుకొని నీళ్లు తెచ్చుకుంటున్నారు అని చెప్తే, సరే మేము రిపేర్ చేస్తాం అని అన్నారు. 2-3 రోజుల్లో ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు కూడా మేము వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే నీళ్లు తెచ్చుకుంటున్నాం, తాగునీరు. అది వదిలేస్తే విదేశీ విద్యా దీవెన గురించి నేను మాట్లాడితే అదొక పనికి మాలిన స్కీమ్ అని చెప్పి చులకనగా మాట్లాడారు. చులకనగా మాట్లాడి దాని తర్వాత నేను కూడా విదేశంలోనే చదివాను, నేను తలుచుకుంటే ఈ సంవత్సరంలో నేను ఖర్చు పెట్టింది తెచ్చుకోగలను అని అన్నారు. ఫస్ట్ వెళ్ళాలి కదా, చదువుకోవాలంటే వెళ్తేనే కదా తర్వాత సంపాదించుకోవాలి అని నేను అడిగితే ఆయన సమాధానం లేకుండా వెనుతిరిగి వెళ్ళిపోయారు. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మనకు ఉండేది ఒక ప్రిజనరీ ముఖ్యమంత్రి, ఆయనకి విజన్ లేదు. మొన్నొక ఇంటర్వ్యూ చూసాను తల్లి ముఖ్యమంత్రి గారు. ఆయన అంటాడు అమరావతిలో ఏముంది, ఖాళీ భూమి కదా అని. అలానే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనుకునుంటే సైబరాబాద్ ఏముంది, రాళ్ళు రప్పలే కదా. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లు ఏముంది, రాళ్ళు రప్పలే కదా. కానీ ఒక విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆ విజన్ ముందు చూపుతో ఇక్కడ ఐటీ తీసుకొద్దాం,
ఇక్కడ ఫార్మా తీసుకొద్దాం, ఇక్కడ బయోటెక్నాలజీ తీసుకొద్దాం, ఇక్కడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేద్దామని విజన్ ఉన్న వ్యక్తి ఏర్పాటు చేశారు. దానివల్ల ఈరోజు 15 లక్షల కుటుంబాలు బాగుపడుతున్నాయి. గతంలో ₹1,00,000 ఒక ఎకరం కొనేదానికి ఎవరు సిద్ధంగా ఉండేవారు కాదు హైదరాబాద్లో. అలాంటిది అదే ఎకరం ఈరోజు 100 కోట్లకు అమ్మారు. సో విజన్ ఉన్న నాయకుడికి ప్రిజన్ లో ఉన్న నాయకుడికి చాలా తేడా ఉంటుంది. విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, ప్రిజన్ లో ఉండి వచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి తల్లి. సో ఆయన ఒక పెద్ద దొంగ అంటే ఊరికి ఒక దొంగ ఉన్నాడు ఇక్కడ. అందుకే చెవిరెడ్డి జూనియర్ వచ్చాడు తల్లి. అతనికి అసలు విజన్ లేదు. ఇప్పుడు విదేశాలు ఎందుకు చదవాలని అడిగితే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇద్దరు కూతుర్ని విదేశాల్లో చదివిస్తున్నాడు తల్లి? అదే అండి నా అంటే వాళ్ళు విదేశాల్లో చదువుకోవచ్చు, మనం చదువుకోకూడదా? ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు అడిగినట్టు బకాయిలు ఎంతున్నాయో ముందర కనుక్కుందాం. మీరు మంచి సలహా ఇచ్చారు, ఐ టేక్ దట్ డౌన్ యాజ్ అన్ అడ్వైస్. అది ఎంతుందో కనుక్కుంటాను, దాని తర్వాత నేను స్పష్టమైన హామీ ఇస్తాను. బట్ ఆపేసిన విదేశీ విద్య కార్యక్రమాన్ని తిరిగి మేము ప్రారంభిస్తాం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. వన్ మోర్ క్వశ్చన్ అమ్మ, వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం చెల్లి ప్లీజ్. సార్. నేను కొట్టేదట్టున్నా రైట్ సార్ సైడ్. నేను మెడిసిన్ చేస్తున్నాను. యాజ్ ఆఫ్ ద పార్ట్ నేను ఇప్పుడు 6 months ఫ్రీగానే వైద్య సేవలు అందిస్తున్నాను సార్. అంటే ఫారిన్ లో చదివిన వాళ్ళకి ఇక్కడ చదివిన వాళ్ళకి తేడా చూపిస్తున్నారు స్టైఫండ్ విషయంలో. 22,500 వాళ్ళకి స్టైఫండ్ ఇస్తున్నారు. మేము డే అండ్ నైట్ డే డ్యూటీ చేసి కంటిన్యూగా నైట్ డ్యూటీ చేయాలి. 18 hours 24 hours మేము నైట్ డ్యూటీలు చేయాలి, డే డ్యూటీలు చేయాలి. బట్ స్టైఫండ్ మాత్రం మాకు రావట్లేదు. దీనిపైన మీరు ఏమైనా యాక్షన్ తీసుకోగలరా అన్న క్వశ్చన్ అన్న. లెట్ మీ అండర్స్టాండ్ ద ఎంటైర్ సబ్జెక్ట్ ఇన్ టోటాలిటీ అండ్ దెన్ ఐల్ రెస్పాండ్. ఓకే, థ్యాంక్ యూ. ఒక నిమిషం. మైక్ ఎరగొట్టదు స్వామి, ఆల్రెడీ ఒకటి అయిపోయింది. వెనకాల సార్ నేను తమ్ముడు మీరు కదా వెనకాల అడిగారమ్మా, ముందల ప్లీజ్ నాన్న. వెనకాల ఆ తమ్ముడికి అమ్మా చెప్పు తమ్ముడు. లోకేష్ అన్న చెప్పు. హాయ్ హలో అన్న. 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, దాన్ని మీరు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మైక్ వచ్చే వరకు అరిసో, మైక్ వచ్చిన తర్వాత క్వశ్చన్ మర్చిపోయావు. అన్నా ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెద్ద విజనరీ లీడర్. దాని తరువాత మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా, లేదా మీకంటూ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తారా? నాది యువగలమే, దప్పడి తిప్పడే. అప్పుడు దేవుడన్నా జై బాలయ్య. నా బ్రాండ్ ఏంటో పాదయాత్రలు నీకు అర్థమైంది కదా తమ్ముడు. నా బ్రాండ్ ఏంటో పాదయాత్రలు మీకు అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ డౌట్ ఎందుకు? థ్యాంక్ యూ అన్న. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినాక వచ్చా, రాజకీయాల్లో పాజిటివ్ లీడర్షిప్ బిల్డప్ చేసినాక వచ్చా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఎస్ఏ రాసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పా, 5 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ అంటే కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా, దాని తర్వాత పబ్లిక్ లైఫ్ రావాలి, ప్రజలకి సేవ చేయాలని ఆనాడే నేను రాశాను నా ఎస్ఏలో. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు నేను ప్రజలకు సేవకు వచ్చా, కష్టపడ్డా, ఓటమి చెందా 2019లో. ఆ ఓటమి నాలో కసి పెంచింది, ఆ ఓటమి నాలో మార్పు తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ప్రజల తరపున పోరాడా, ప్రజలకు అండగా నిలబడ్డా. అందుకే మీ లోకేష్ పైన 23 కేసులున్నాయి. అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్మోహన్ రెడ్డికి చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదు. బ్రదర్, బాములకే భయపడిన కుటుంబం మంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఈ చిల్లర కేసులు మనం భయపడతామా? ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, సింహంతో ఆడుకుంటున్నావు. 53 రోజులు రాజమండ్రి జైల్లో నువ్వు ఒక సింహాన్ని పెట్టావు. సింహం బయట ఉన్నా లోపల సింహమే. ఈ రోజు ఆ సింహం నిన్ను వేటాడుతుంది జగన్. మైక్ అక్కడ అబ్బా, బ్లాక్ షర్ట్ చెల్లమ్మ ఇప్పుడే పక్కనున్న చెల్లమ్మకి ఇచ్చి ఇక్కడ కొడుతున్నారా మనని. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఇసిరేస్తాడు భయం. ఒక్క నిమిషం. అరే వెనకాల తమ్ముడు, బ్లాక్ షర్ట్. నో ప్లీజ్, నో మీ